మండలం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సిలోయం గ్రామర్ స్కూల్లో విజ్ఞాన మేళా ఘనంగా జరుగుతుంది. 2 రోజులపాటు నిర్వహిస్తున్న విజ్ఞాన మేళా శనివారం ప్రారంభమైంది. ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైన్స్ ఫెయిర్ను సందర్శించారు. విద్యార్థుల ప్రదర్శన తిలకించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాలయాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పరిశ్రమలుగా మారాలని అన్నారు. చదువుతోపాటు సంస్కారం, నైతిక ప్రవర్తనను పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు నిజమైన పరిజ్ఞానాన్ని అందించి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలని అన్నారు. లిటిల్ లిల్లీ విద్యాసంస్థల చైర్పర్సన్ మంజుల ప్రకాష్ మాట్లాడుతూ విజ్ఞానం అంటే పుస్తకాలు బట్టి చదవడం కాదన్నారు. విజ్ఞానం అంటే నేర్చుకున్నది ఆచరణలో పెట్టడం, ఆచరణలో పెట్టాలంటే తగిన నైపుణ్యాలు అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బర్మా మౌనిక, టీచర్ వింధ్యారాణి, నాగ విజయ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటిని ఏ విధంగా సేకరించి నిల్వ చేసుకుని వాడుకోవాలో తెలుసుకునే విధానం. ఇది ఎంతో సులువైన ప్రక్రియ. ఇందులో మొదట మనం వర్షపు నీటిని మన మేడలో సేకరించి వాటిని మోటార్ సహాయంతో వాటర్ ట్యాంక్లోకి తీసుకురావచ్చు. ఈ వాటర్ ట్యాంక్లోకి తీసుకొచ్చిన ఈ నీటిని శుద్ధి చేసుకుని తాగడానికి మరియు రోజువారీ అవసరాలకు వాడుకోవచ్చు. ఈ వర్షపు నీటిలో ముఖ్యంగా B12 ఇంకా B కాంప్లెక్స్ అనే వైటమిన్స్ ఉంటాయి. ఇది భూమిని సారవంతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే విధానం ఇది భూమి నీటిని పెంపొందించడానికి అలాగే దాని క్వాలిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య శుక్లపక్షంలో జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చేది సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులనిచ్చేది శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. శత్రు వినాశము చేసేది దుర్గా జయమునియవమ్మా. అక్క ఈరోజు ఏ కథ చెప్ప నమస్కారం అండి. నేను మోనిక, సిలోయం గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఈ స్కూల్ సిస్టర్ కన్సర్న్ న్యూ లిటిల్ లిల్లీ హై స్కూల్. మేడం మంజుల ప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఈ స్కూల్ని మేము రన్ చేస్తున్నాము. ఈ స్కూల్ స్థాపించి 30 years అవుతుంది. 1993 ఎస్టాబ్లిష్మెంట్. ఈరోజు విచ్చేసిన ఎమ్మెల్యే వివేక్ గారికి మా ధన్యవాదాలు. వారి ప్రోత్సాహం ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ సైన్స్ ఫెయిర్లో పిల్లలు సైన్స్ అన్నదే ఒకటే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సైన్స్ అనేది అన్నిట్లో ఉంది. సో అన్ని క్లాసెస్లో అన్ని సబ్జెక్ట్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క క్లాస్ కేటాయించి మేము ఈ సైన్స్ ఫెయిర్ని నిర్వహించాము. ఈ సైన్స్ ఫెయిర్ మేము నిర్ణయించి ఒక 15 daysలో ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసాం. దీనికి కారణము మా విద్యార్థులు, మా టీచర్లు, వారి డెడికేషన్, వారి మోటివేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. స్పెషల్ థ్యాంక్ యూ మా పేరెంట్స్,
సండే అన్నీ కూడా అందరూ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలు ఎలా చేశారు ఈ ప్రోగ్రాము, వాళ్ళు ఎలా చెప్తున్నారు అని చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు మా పేరెంట్స్కి, మా టీచర్స్కి, మా స్టూడెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్. నేను సిలోయం గ్రామర్ స్కూల్లో చదువుతున్నాను. నేను 10వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు మేము సైన్స్ ఫెయిర్ జరుపుకుంటున్నాము. ప్రతి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ గురించి వినడమే కానీ మేము మా 2 చేతులారా చేస్తున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది. దీనితో మా తెలివితేటలు పెరుగుతాయి, అలాగే 10వ తరగతికి చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల నేను మా పాఠశాల విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి టీచర్లకు, సార్కి, అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.